హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన మరొక ఉపరితల ఆవర్తన ద్రోణి ఉత్తర కోస్తా జిల్లాలకు వెళ్లి తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలను కుండపోత వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా ఈ రోజు ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదవుతుంది. ఇవాళ రేపు కూడా ఇదే విధంగా వర్షాలు కొనసాగనున్నాయి. మధ్యాహ్నం గుంటూరు, కృష్ణా, కోనసీమ భాగాల్లో ఆకాశం మేఘావృతమై తేలికపాటి జల్లులు నమోదవుతాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇక తెలంగాణ వ్యాప్తంగా అయితే అతి భారీ వర్షపాతం నమోదవుతుంది పలు ప్రాంతాల్లో. ముఖ్యంగా ఈ రోజు సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, సంగారెడ్డి, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, మహబూబాబాద్ ప్రాంతాల్లో దాదాపుగా 10 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదు కానుంది. ఈ రోజు సాయంత్రానికి హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. విశాఖ, విజయనగరంతో పాటుగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, భద్రాద్రి, కొత్తగూడెం ప్రాంతాల్లో కూడా అత్యధిక వర్షాలు నమోదు కానున్నాయి. రాయలసీమలో ప్రస్తుతానికి పొడి వాతావరణం కొనసాగుతుంది. మిగిలిన అన్ని ప్రాంతాల్లో తెలుగు రాష్ట్రాల్లో హై అలర్ట్. థ్యాంక్ యూ.